జాతీయ గీతం ఏంటి మన నేషనల్ సాంగ్ ఏంటి ఈ గీతాన్ని ప్రముఖ బెంగాలీ రచయిత బకిం చంద్ర చటర్జీ ఎవరు రచించారు 1875లో నవంబర్ 7వ తారీఖున మొదటి సంస్కృతం మరియు కొత్త బాంగ్లా భాషలో రచించారు. సంస్కృతంలో బాంగ్లా భాషలో రచించారు, నేర్చుకున్నారు, రచించారు అంటే రాసిన ఆనంద్ మఠ్ నవల్లో భాగం వందే మాత్రం అంటే ఓ తల్లి నీకు నమస్కారం. వందే మాత్రం అంటే అర్థం ఏంటి అని అర్థం. ఈ గీతం మాతృభూమిని పూజించే భావనను ప్రతిబింబిస్తుందట. ఈ గీతం మాతృభూమిని ఏం చేస్తుంది? పూజించే భావం. మన దేవుడికి దండం పెడతాం కదా, అలాగా పూజించే భావాన్ని ఏం చేస్తుంది? ప్రతిబింబిస్తుందట. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతం రణనినాదాన్ని మారి దేశభక్తిని జాతీయ భావాన్ని ప్రజల్లో పెంపొందించిందంట. స్వతంత్రం కోసం చాలా మంది పోరాడారు అవునా? అప్పుడు ఏంటి ఈ గీతం మనకి ఫస్ట్ మన జెండా ఎగరేశారు కదా. ఎప్పుడు 1942లో 47లోని మనకి ఫస్ట్ స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వచ్చినప్పుడు ఏం చేశారు? మన జెండా ఎగరేశారు అవునా? జెండా ఎగరేసినప్పుడు ఏం పాడారు? వందే మాత్రం పాడారు. దేశభక్తిని జాతీయ భావాన్ని ప్రజల్లో పెంపొందించి లక్షలాది మందిని భారతీయులకు ఉద్యమం వైపు నడిపించడంలో కీలక పాత్ర వహించిందంట. 1,00,000 మందిని ఏం చేశారు? ఉద్యమం వైపు. మన దేశ పోరాటంలో చాలా మంది ఏం చేశారు? ఉద్యమం వైపు నడిపించారనమాట. వందే మాత్రం అని అల్లూరి సీతారామరాజు చంపే ముందు ఏమన్నాడు? కాలుస్తూ ఉంటారు కదా, ఎదురుగా వచ్చి కాల్చినప్పుడు ఏమన్నారు ఆయన? వందే మాత్రం, వందే మాత్రం అని చంపేయాడు కదా. వందే మాత్రం అంటే ఏంటి? ఓ తల్లి నీకు నమస్కారం. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి సంగీతం చూసి 1996లో కలకత్తా జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఆలోచించారు. మొదటిసారిగా ఎక్కడ ఆలోచించారు? ఎక్కడ పాడారు? భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో. ఎక్కడ? స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ఈ గీతంలో మొదటి 2 పద్యాలను అధికారిక జాతీయ గేయంగా స్వీకరించబడింది. మనం పాడతాంగా లాస్ట్ ఏంటి? సుజలాం సుఫలాం. ఆ 2 గేయాలను ప్రాముఖ్యంగా అంటే ఏంటి? ప్రధానంగా కీలకం అంటే ఏంటంటే అతి ముఖ్యమైనదిగా ఆ 2 గేయాలను ఏం చేశారు? నేషనల్ సాంగ్ గా స్వీకరించబడింది. ఇప్పుడు మనం అది పాడాలి, ఓకేనా? వందే మాత్రం శ్రద్ధతో పాడాలి, ఓకేనా? జనగణమన జాతీయ గీతంలో సమానమైన హోదాను, గౌరవాన్ని పొందింది. మన జనగణమన కూడా జాతీయ గీతం అవునా? అదేం చేయాలి? నేషనల్ అంతం అనమాట. ఏం చేస్తాం మనం? జనగణమన పాడినప్పుడు శ్రద్ధతో భక్తితో ఉండాలి, అంతేగాని వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి కొనకూడదు, ఓకేనా? కానీ వందే మాత్రం కూడా ఆ భాగంలో చేరిందనమాట. ఇది మన దేశంలో వివిధ భాషలు సంస్కృతులు గల ప్రజలందరినీ ఐక్యం చేసి జాతీయ గీతం. అనేక మంది ఉన్నారు మన దేశంలో అవునా? ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు కదా. ఐక్యతం అంటే ఏంటి? కలిసి ఉండాలని ఏం చేసింది? జాతీయ గీతం ఐక్యతని చెప్పినాం అనమాట. ఈ పాట ద్వారా బకిం చంద్ర చటర్జీ తమ మాతృభూమిని ప్రేమించి గౌరవించమని భారతీయులందరికీ సందేశం ఇచ్చారంటే ఏం చేశారు? ఈ పాట ద్వారా చెప్పండి. మాతృభూమిని ప్రేమించమని, గౌరవించమని భారతీయులకు సందేశం ఇచ్చారంట. వందే మాత్రం పాడదామా? స్టార్ట్ చేయండి.